హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ప్రజా వాయిస్. ఎక్కడ చూసినా ఇప్పుడు తెలుగు రాష్ట్రాలలో ముగ్గురు అంటే అలైక్య, రమ్య, చిట్టి పికిల్స్ గురించి మాట్లాడుకుంటా ఉన్నారు. రాజమండ్రి కేంద్రంగా ఈ ముగ్గురు అక్క చెల్లెలు ఏకంగా నాన్ వెజ్ పికిల్స్ పెట్టిన సంగతి అందరికీ తెలిసిందే. కాకపోతే వీళ్ళు ఇన్స్టాగ్రామ్ లో మాత్రం చాలా ఫేమస్. అంటే డిఫరెంట్ డిఫరెంట్ సారీలు కట్టుకొని డిఫరెంట్ అంటే ఫ్యాషన్ షో లాగా చేసేసి ముగ్గురు అక్క చెల్లెలు మాత్రం ఆకట్టుకున్న పరిస్థితులు మాత్రం ఉన్నాయి. మరి ఎందుకు ఈ వివాదం కొనసాగుతా ఉంది అంటే, ఎక్కడైనా ఒక ఫేమ్ అయిన తర్వాత ఒక వ్యాపారంలోకి దిగాలన్న దృఢ నిశ్చయంతో ముగ్గురు అక్క చెల్లెలు వ్యాపారంలోకి దిగిండ్లు, సక్సెస్ కూడా సాధించిళ్ళు. కాకపోతే నాన్ వెజ్ పికిల్స్ అనేసరికి ఎక్కువగా చాలా వరకు రేట్స్ ఉంటాయి. మరి 3,000 పెట్టి ఇంత కాస్ట్ పెట్టి మేము పికిల్స్ కొనాలి అని ఒక కస్టమర్ కామెంట్ పెట్టడంతోనే కస్టమర్ కి అమ్మనా బూతులు తిట్టింది చిట్టి అనే ఆ క్యాండిడేట్. మరి ఆ నార్మల్ బూతులు కాదు, కనీసం 3,000 పెట్టి పికిల్సే కొనలేదు, నీ పిల్లానికి ఇంకా బంగారం ఏం కొంటావురా అని ఇష్టం ఉన్నట్టు తిట్టిన పరిస్థితి. అది అట్లా పెడితే ఓ లేడీ కస్టమర్ ఇదేంది అంటే నీ ముఖానికి పికిల్స్ కావాలని కనీసం మహిళ అనే మర్యాద లేకుండా కూడా చాలా పెద్ద ఎత్తున ఈ ముగ్గురు అక్క చెల్లెళ్ళలో ఈ అలైక్య పికిల్స్ ఏదైతే ఉన్నదో ఈ చిట్టి చేసిన దుమారం అంతా ఇంత కాదు. చివరికి వాట్సాప్ అండ్ ఇన్స్టాగ్రామ్ లో క్లోజ్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. అంటే ఒకే ఒక చిన్న తప్పిదం, అంటే ఒక ఐడియా జీవితాన్ని మారుస్తుంది అనే సందర్భంగా ఒక ఐడియా జీవితాన్ని ఎట్లా మారుస్తుందో ఒక చిన్న మాట పొరపాటు జరిగితే ఎంత పెద్ద ఎత్తున డ్యామేజ్ జరుగుతుందో ఈ ముగ్గురు అక్క చెల్లెలను చూస్తే మాత్రం అర్థమవుతా ఉంది. అలైక్య పికిల్స్ రాజమండ్రి కేంద్రంగా జరుగుతున్న నేపథ్యంలో ఆ చిన్న వివాదం, చిన్న నోటి దురుసు కంప్లీట్ గా దుకాణం బంద్ చేసుకునే పరిస్థితి మాత్రం వచ్చింది. చివరికి ఇక మళ్ళా గతి లేక నేను అందరికీ సారీ చెప్తున్నా, నా పరిస్థితి బాగాలేక నేను సారీ చెప్తున్నా, ఎవరైతే ఇబ్బందులు పడ్డారో వాళ్ళందరికీ సారీ చెప్తున్నా అని ఈ చిట్టి, అలైక్య, రమ్యాలు కూడా అందరూ ఎక్కడికక్కడ వీడియోలు మాత్రం రిలీజ్ చేస్తున్న ఆ పరిస్థితి మాత్రం ఉంది. ఇక వీళ్ళ పచ్చాళ్ళు మరి ఇప్పుడు ముందుకెళ్తాయా, ఇంకా వెళ్ళే ఆస్కారం ఉందా? ఇక్కడికే దుకాణం బంద్ చేసిలా. ఇప్పటికే ఒక్కసారి సోషల్ మీడియాలో ట్రోల్ అయితే ఎంత పెద్ద ఎత్తున డ్యామేజ్ జరుగుతుందో అందరికీ తెలిసిందే. అందు గురించి నోరు అదుపులోకి పెట్టుకోవాలి. గర్వం వస్తే ఏకంగా ఇన్స్టాలో ఫేమ్ అయినాం, ఫేస్బుక్ లో ఫేమ్ అయినాం అని చెప్పేసి ఏది పడుతుంది మాట్లాడితే అది కుదరదు. తెలుగు రాష్ట్రాలలో ట్రోల్స్, ఎక్కడైనా ట్రోల్స్ బీభత్సం అవుతా ఉంటారు. ఇప్పటికైనా సారీ చెప్తే ఇక్కడికి సద్దు మణుగుతుందా, ఇంకా ట్రోల్స్ ముందుకెళ్తుందా, వీళ్ళ బిజినెస్ ముందుకెళ్లే ఆస్కారం ఏమైనా ఉందా అనే ఒక చర్చ మాత్రం జరుగుతూ ఉంది. ఏది ఏమైనా అలైక్య, చిట్టి, రమ్యాలు అందరూ కూడా సారీ చెప్పడంతోనే కొంచెం కస్టమర్ శాంతించింది అని చెప్పుకోవచ్చు. ముగ్గురు అక్క చెల్లెల కథ సుఖాంతమైంది ఈ రోజుతో. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ప్రజా వాయిస్. ఎక్కడ చూసినా ఇప్పుడు తెలుగు రాష్ట్రాలలో ముగ్గురు